శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ప్రస్తుతం తృతీయ స్థానంలో అంటే ఒక అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరింత అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. అంటే ఆల్రెడీ రావడం జరిగింది. ప్రస్తుతం మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్రం మీద శని యొక్క సంచారం జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థానం అన్నమాట. అంటే బుధుడు ఈ రాశి వారికి మిత్రుడు, పైపెచ్చు భాగ్యాధిపతి. మరి మిత్రుడైనటువంటి బుధ నక్షత్రం మీదకి శని భగవానుడు మారడం వల్ల 100% మకర రాశి వారికి మరింత అభివృద్ధిని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ విషయాల్లో మనకి అభివృద్ధి కలుగుతుంది అనుకున్నప్పుడు ఆరవ స్థానంలో మరి బుధుడు అంటే సర్వీసు, ఎవరైతే ఉద్యోగం కొరకు అన్వేషిస్తున్నారో వారికి మీ యొక్క నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. నెంబర్ 1. తర్వాత మీరు ఎవరితో ఉన్న విభేదాలు ఉన్నాయి, బంధువులతో కానీ భార్యతో కానీ, ఇటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారుతారు. అలాగే మీకు ఏవైనా ఆర్థిక సమస్యలు కానీ, రుణ సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎవరైనా కొద్దిగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కంప్లీట్గా ఈ స్థితి మీకు ఒక అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది. అంటే కొద్దిగా ఫేవరబుల్గా మీకు రావడం జరుగుతుంది. మొత్తం మీద ఇదొక ప్రయత్నం. అయితే 9వ భావ ఫలితాలు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారు, అది విదేశమైనా స్వదేశమైనా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ, ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శిద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, అంటే విదేశంలో ఉన్నటువంటి తమ బంధువుల్ని కలుసుకునే ప్రయత్నంలో, అంటే బంధువులు అంటే తల్లిదండ్రులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వారిని కలుసుకొని మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. అయితే ఏదన్నా ఇంత మంచి ఫలితంతో పాటుగా శని భగవానుడు ఈ రాబోయే జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు మధ్యలో వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మీకు 2వ భావం మీద కూడా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే కుటుంబ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం అవ్వడం జరుగుతుంటుంది. ఎవరైతే మీ కుటుంబాన్ని కానీ, కుటుంబ సభ్యులు కానీ, కుటుంబంలో ఒకరు కానీ ఏ విధమైనటువంటి ఉద్యోగం లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారికి ఏదో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల, వేరే కారణం వల్ల వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఎందుకు, శని వక్రించి 2వ స్థానం మీదకి వచ్చాడు, అక్కడ రాహుగ్రహం ఉన్నాడు. ఈ 2 గ్రహాలు మిత్రగ్రహాలు అయినప్పటికీ కూడా పరస్పరం డిమాండ్ ఎక్కువ చేస్తుంటాయి అన్నమాట. ఏదైనా మీరు ఎంత బాగా మీ కుటుంబ సభ్యుల్ని ఆదరించినా ఏదో ఒక అసంతృప్తి, ఏదో బెదిరించడం, ఈ విధంగా చేయడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ వక్ర గమనంలో కొంతవరకు మీరు కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మీరు కొద్దిగా క్రమశిక్షణతో కుటుంబ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు వ్యక్తిగత ప్రవర్తన కానీ, వారి ఆలోచన విధంగానే ఫోకస్ చేయడం వల్ల అవి పరిష్కారం అవుతాయి. అంటే 3 అన్నది ఎక్కడ పరిష్కారం ఇస్తూ ఉంటుంది. బట్ వక్రించినప్పటికి కూడా ఈ ఫలితం మళ్ళా ఒకసారి ఆగిపోయినటువంటి సమస్యలు తిరిగి మళ్ళా విజృంభిస్తుంటాయి. ఏదో మనకి సమస్య తీరిపోయింది అనుకుంటాం, తిరిగి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. దాని మీద ఫోకస్ పెడితే సెటిల్ అవుతుంది. దాన్ని అలాగే వదిలేస్తే మనం దాన్ని మరింత పెద్దదే, అది మమ్మల్ని ఇబ్బంది పెడదు. కాబట్టి ఈ విషయంలో కుటుంబ విషయాల మీద, కుటుంబ సభ్యుల మీద ఒక నిఘు పెట్టండి. ఇతరులు ఎవరు కూడా మీ కుటుంబ సభ్యులు వారు కాని వారు ఎవరైనా సరే మీ కుటుంబంలో ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళు తగ్గించే ప్రయత్నం అన్నది చేయండి. బట్ ఏదైనా మన మకర రాశి వారికి 2వ తారీఖు జూన్ నెల 2027వ తారీఖున శని భగవానుడు మేషరాశిలోకి ప్రవేశించడంతో మీకు అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. సో అందువల్ల ఏంటంటే ముందుగానే ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా ఉంటే, ఇంపార్టెంట్ అగ్రిమెంట్లు కానీ, ఏదైనా కొత్త వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా మీరు ఈ జూన్ 2వ తారీఖు 2027 లోపల పూర్తి చేసుకుంటే మంచి అయినా చెడైనా శని భగవాన్ని మీకు అనుకూలించడం జరుగుతుంది. బట్ అయినా ప్రస్తుతం మీరు మిడిల్గా ఉన్నారు. వెనక్కి వస్తే 2వ భావ ఫలితాలు, కుటుంబం, ఆర్థిక విషయాలు అవి ఉన్నాయి. ముందుకెళ్తే స్థిరాస్తులు, మదరు, ఎడ్యుకేషను,
హ్యాపీ లైఫ్ ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం న్యూట్రల్గా బాగానే ఉంది, మంచి నక్షత్రం మీదకి రావడం జరిగింది. బట్ ఈ వక్రగమనం వాళ్ళు కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క క్రమశిక్షణతో కంప్లీట్గా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఏదైనా శని భగవాన్ ఇచ్చే ఇబ్బందులు తట్టుకోవాలంటే మీరు క్రమశిక్షణతో నిజాయితీగా ఉంటే ఆ సమస్య దానికదే ఆటోమేటిక్గా సెటిల్ అవుతుంది. ఏదైనా మనం గ్రహాలకి పరిహారాలు చేసుకున్నప్పుడు అంటే రెమెడీస్ పాటించినప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా మనం వాళ్ళని ఆ గ్రహాల్ని సంతృప్తిపరచవలసి ఉంటుంది. సూర్యునికి ప్రసన్నం చేసుకోవాలంటే సూర్య నమస్కారాలు ఆదివారం నియమంగా ఉండడం ఇది కామనం. మరి శని భగవానుడికి ప్రసన్నం చేసుకోవాలంటే కంప్లీట్గా మీకు మీరే చేసుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో ఏ పనైనా చేయడం అన్నది శని భగవానుడికి ఇష్టమైనది. అందువలన ఎవరైతే ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో కానీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గౌరవం లేకపోవడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మీరు ఓడిపోవడం, అందరూ మిమ్మల్ని సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా శని యొక్క ఇబ్బందులు పెడుతున్నాడని గుర్తుమాట. దానికి మీరు కూడా సరైనటువంటి వస్త్రధారణ లేకపోవడం, శుభ్రంగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడం, ఏదో రకరకాలుగా చిన్న చిన్న మైనస్ హ్యాబిట్స్ కనబడుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు జీవితంలో మారాలంటే మీ తరపునే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరు పరిహారం చేసినా దానివల్ల ఏమీ ఫలితం ఉండదు. మీకు మీరే పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు వ్యక్తిగతంగా మారాలి అని సంకల్పం రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయానికి ముందే లెగవలసి ఉంటుంది. అలాగే మీ శరీరాన్ని ముందు శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. శుభ్రమైన బట్టలు, శుభ్రమైనటువంటి స్నానం, అలాగే సాంప్రదాయ దుస్తులు కాదు కానీ ఒక మంచి దుస్తులు ఎప్పటికప్పుడు బెటర్మెంట్గా ఉంటూ మార్చుకుంటే నెమ్మదిగా అది మారడం జరుగుతుంటుంది. సో దాని తర్వాత ఇంకో ప్రధానంగా రెమెడీ ఏంటంటే ఇంక ఏ ఇబ్బందులు మనం మారట్లేదు అనుకున్నప్పుడు మీరు పర్టికులర్గా ఒక నలుపు రంగు క్లాత్, ఒక జేబు రుమాల కన్నా చిన్న సైజు సరిపోతుంది. అందులో ఒక పిడికెడు నల్ల నువ్వులు వేసి ఒక 5 రూపాయల కాయిన్ కానీ 10 రూపాయల కాయిన్ కానీ కాయిన్ మాత్రం వేసి దాన్ని చక్కగా మూటలా కట్టి దాన్ని మళ్ళీ ఒక పేపర్లో కట్టి మీరు పడుకునేటప్పుడు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడుకోవాలి. ఒక సాపో దుప్పటో బొంత వేసుకొని మీరు కిందే పడుకొని మీ తలగడ కింద ఈ నువ్వులతో కట్టినటువంటి నలుపు రంగు మూట తల కింద పెట్టుకొని అది ఎప్పుడు రాత్రి కూడా బేనే పడుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. నిద్ర లేచిన వెంటనే ఈ మీరు తల కింద పెట్టుకున్నటువంటి ప్యాకెట్ చక్కగా బయటకు వచ్చి 4 రోడ్లు కలిసే చోట అది పడవేసి తిరిగి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి మీరు మామూలుగా మీ స్నానం కాలకృత్యాలు తీర్చుకొని యథావిధిగా రోజు గడపండి. ఈ విధంగా వరుసగా 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, బద్ధకం అన్నీ పోయి చక్కగా మీ కొత్త జీవితానికి ప్రారంభమవుతుంటుంది. అయితే శని భగవానుడికి రెమెడీతో పాటు సూర్య భగవాన్ని కూడా మీరు అంటే కంప్లీట్గా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, మీ ఇంట్లో ఎవరు పెద్దవారు అంటే యజమాని ఎవరున్నారు మీ ఇంట్లో వారు చెప్పిన విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా వాళ్ళకి చెప్పి చేయవలసి ఉంటుంది. ఒక క్రమశిక్షణ, ఒక సాంప్రదాయం, ఒక శుచి శుభ్రత పాటించినప్పుడు కంప్లీట్గా శని భగవానుడు మిమ్మల్ని కంప్లీట్గా అనుగ్రహించడం జరుగుతుంది. అంటే మొత్తం మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టి చాలా హ్యాపీగా మీ జీవితం నడుపుకునే విధంగా సింపుల్ రెమెడీతో మీరు మీ జీవితాన్ని మీరే బాగా చేసుకోవచ్చు. మీరు ఇది అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా క్రమశిక్షణతో ఉంటే రోజు రోజుకి మీలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఏదైనా శని ప్రభావం వల్ల నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే కోతులకి ఆహారం పెట్టవలసి ఉంటుంది. ఏదైనా అడవుల్లో కొద్ది దూరం ఉంటారు, రోడ్ల మీద కాకుండా మామూలు కొద్దిగా రిమోట్ ప్రాంతంలోకి వెళ్తే కొద్దిగా లోనికి వెళ్ళి అంటే అడవో తోట ఉంటుంది, ఆ లోనికి వెళ్ళి కోతులకి మరి వేరుశెనగ ఉండలు కానీ శనగ ఉండలు కానీ అంటే బెల్లంతో కలిపి చేసినటువంటి ఉండల్ని ఆ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఎంబటినే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంటే ఉండలు పెట్టడం అంటే 4, 5 కాదండి, 4 కేజీలు 5 కేజీలు తయారు చేయించి పుష్టిగా
ఆ కోతులకి ఈ శనగ ఉండలు బెల్లం ఉండలు పెట్టడం వల్ల మీ నిరుద్యోగ సమస్య తీరుతుంది, రుణ సమస్య కూడా చాలా ఇమీడియట్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.